హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రష్మిత వ్లాగ్. సో మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి డే 4 ఆఫ్ అవర్ యూరోప్ ట్రిప్ అనమాట. అండ్ ఈరోజైతే మేము ప్యారిస్లో చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ బెల్జియంకి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ వ్లాగ్లో బెల్జియంలో ఏ ప్లేసెస్ కవర్ చేసాము అని చెప్పేసి అయితే నేను చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మేము రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో బ్రేక్ఫాస్ట్ మార్నింగే కంప్లీట్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 7-7:30 అలా అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్లోకి మేమైతే కాంటినెంటలే ప్రిఫర్ చేసాము. లైక్ బ్రెడ్, టోస్ట్, ఫ్రూట్స్, జ్యూసెస్ అలా ఉంటాయి కదా. సో అవన్నీ కంప్లీట్ చేసేసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ మనమైతే ప్యారిస్ టు బెల్జియం రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 4 hours అలా టైం పడుతుంది. అండ్ మేము ఏదైతే రెస్టారెంట్లో ఉన్నామో ప్యారిస్లో, ఆ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది, హోటల్ కూడా చాలా బాగుంది అనమాట. సో డెఫినెట్లీ ఎవరైనా వెళ్తే కంపల్సరీ ప్రిఫరబుల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏ ప్లేసెస్కైనా రీచబుల్లో ఉందన్నమాట. సో మనకి ట్రామ్లో వెళ్ళాలన్నా, బస్లో వెళ్ళాలన్నా, అండ్ దెన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా చాలా రీచబుల్లో ఉంది. సో అండ్ ఇంకా మేమైతే మా జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ కూడా మేమైతే బస్లోనే ట్రావెల్ చేస్తున్నాము. సో సేమ్ బస్ మనం ప్యారిస్ టు బెల్జియం కూడా అదే బస్లో ట్రావెల్ చేస్తున్నాం అనమాట. అండ్ దెన్ ఇక్కడైతే మధ్యలో ఒక స్టాప్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనము వీళ్ళు గ్యాస్ ఫిల్లింగ్స్ ఆర్ పెట్రోల్ ఫిల్లింగ్స్ అలా చేయించుకుంటారు కదా వెహికల్స్లో. అలాంటప్పుడు సో వాళ్ళైతే ఇక్కడ కూడా బస్లో ఎవరు కూడా ఉండొద్దు అనమాట. సో అందరూ కూడా దిగిపోవాలి. సో ఇక్కడైతే మేము జస్ట్ పెట్రోల్ ఫిల్లింగ్ అలా స్టాప్ అయితే ఉందన్నమాట ఇక్కడ. అండ్ దెన్ చిన్న స్టోర్ లాగా ఉండే. సో అక్కడ కూడా కొంచెం విజిట్ చేసేసి ఇంకా దెన్ బ్యాక్ టు జర్నీ అగైన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clock అరౌండ్ అలా మేమైతే లంచ్కి అయితే ఆగామన్నమాట. అండ్ ఇక్కడ కూడా మేమైతే మంచి ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ నేమ్ చూసారా, వే టు ఇండియా అని చెప్పేసి. సో భలే ఉంది, చాలా బాగుంది ఫుడ్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఆల్మోస్ట్ ఏ టైంకి అయితే రీచ్ అవుతామో అంతకు ముందే వాళ్ళైతే ప్రిపేర్ చేసి పెట్టేశారు. సో ఆర్డర్ బేస్డ్ అనుకుంటాను. సో ఫుడ్ అయితే అదిరిపోయింది. సో ఆ రోజైతే వెదర్ ఆల్మోస్ట్ 8 degrees అలా ఉండే అనమాట. టెంపరేచర్ చాలా కూల్గా ఉండే. బట్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వాళ్ళ హౌసెస్ అండ్ ఆ వెదర్లో చూసారా ఎంత బాగుందో. ఆ ప్లేస్ చాలా బాగుంది. అండ్ అక్కడ కూడా అప్పుడు ఫాల్ సీజన్ అనమాట. సో ఆ చెట్లు, ఆ ఆకులు భలే ఉంది, చాలా బాగుంది. ఫోటో స్పాట్ అనిపించింది. సో కొన్ని ఫొటోస్ అలా దిగేసి ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని అక్కడ హౌసెస్ ఎలా ఉన్నాయో సో అదంతా జస్ట్ ఒక రౌండ్ అలా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. చాలా బాగున్నాయి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మేము బెల్జియంలో ఉన్న ఆటోమియం ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే 1950 ఆ టైంలో సో వరల్డ్ ఫెయిర్లో రిప్రజెంట్ చేయడానికి వాళ్ళ కంట్రీ నుంచి సో ఇదైతే బిల్డ్ చేశారనమాట. సో వాళ్ళ కంట్రీ ఆర్కిటెక్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఇదైతే బిల్డ్ చేశారనమాట. సో ఇది కూడా మోస్ట్ ఆఫ్ ది టూరిస్ట్ ఇదైతే డెఫినెట్లీ విజిట్ చేస్తారు. అండ్ ఇది కూడా ఒక మంచి ఫోటో స్పాట్. సో నెక్స్ట్ వచ్చేసి మేము బ్రుసెల్స్లో ఉన్న ది బ్యూటిఫుల్ స్క్వేర్కి అయితే రీచ్ అవుతున్నాం అనమాట. సో అదే ప్లేస్ని ది 4 స్క్వేర్ అని కూడా అంటారు. అంటే 4 sides కూడా సేమ్ బిల్డింగ్స్ అలా కన్స్ట్రక్ట్ చేయబడి ఉంటాయన్నమాట. సో ఆ బిల్డింగ్స్ ఏంటంటే అప్పట్లో సో ఈ కంట్రీ కింగ్స్ అలా స్టే చేసే వాళ్ళు అనుకుంటాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మేమైతే 15 to 20 minutes డిస్టెన్స్ లోనే ఇంకా బస్ అయితే ఆపేసి ఇంకా వాకబుల్ డిస్టెన్స్లో ఆ కంట్రీ అండ్ ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా వాక్ చేస్తుంటూ వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో. అసలు వాళ్ళ కంట్రీ అంత నీట్గా ఎలా ఉంది అనిపించింది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అండ్ దెన్ ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే డెఫినెట్లీ ఫాలో అవుతారనమాట అక్కడ. అండ్ మేమైతే ఇంకా 4 స్క్వేర్కి రీచ్ అవ్వడానికి అయితే ఇంకా నడుస్తూ ఉన్నాం అనమాట. సో అక్కడే మధ్యలో ఇంకా చిన్న చిన్న షాపింగ్ స్ట్రీట్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరికైతే చిన్న చిన్న షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా 4 స్క్వేర్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదే ఆన్ ది వే టు 4 స్క్వేర్ అనమాట. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మాకైతే హ్యాపెనింగ్ ప్లేస్ లాగా అనిపించింది అనమాట. సో ఎవరైతే టూరిస్టులు ఇక్కడ స్టే చేస్తారో సో డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఈవినింగ్స్ అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది.
సో ఇదే ఆ 4 స్క్వేర్ ప్లేస్ అన్నమాట. సో చూస్తున్నారు గదా! ఎంతమంది ఉన్నారో అసలు ఆ రోజైతే అసలు వ్యూ అయితే చాలా బావుంది. అండ్ ఆ కన్‌స్ట్రక్షన్స్ చూసారా? ఆ కాలంలోనే వాళ్ళ కన్‌స్ట్రక్షన్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో అందుకనే అనుకుంటా ఈ ప్లేస్ అంత ఫేమస్ అయింది. అండ్ దెన్ ఇక్కడైతే చాలామంది ఇంకా ఫోటోస్ దిగుతున్నారు. అండ్ దెన్ చూడ్డానికైతే అసలు 4 సైడ్స్ కూడా బిల్డింగ్స్ అన్నీ సేమ్ టైప్‌లోనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో దేని స్పెషాలిటీ దానికుంది. నాకు తెలిసి కొన్ని ప్లేసెస్‌లలో వాళ్ళ కింగ్స్ ఇక్కడ స్టే చేసేవాళ్ళనుకుంటాను. అండ్ దెన్ నాకు తెలిసి ఈ కంట్రీకి ఇప్పుడు ఎవరైనా ప్రెసిడెంట్స్ వేరే కంట్రీ నుంచి అలా వస్తే కూడా ఇక్కడే స్టే చేస్తారు అని విన్నాను. సో అది ఇదా మ్యాటర్. సో ఇక్కడైతే మేమైతే ఆ ప్లేస్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నామనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మేము బెల్జియంలో చాక్లేట్స్ ఇంకా వేఫల్స్ అలా ఫేమస్ కదా! సో ఆ ప్లేస్‌కైతే వెళ్తున్నామనమాట. ఇక్కడ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్ అలా ఉంది. వాకబుల్ డిస్టెన్స్ కూడా వెళ్ళొచ్చు. అండ్ దెన్ ఆన్ ది వేలో ఇదైతే ఆల్మోస్ట్ మాకు కొంచెం స్ట్రీట్ షాపింగ్ అండ్ దెన్ హ్యాపెనింగ్ ఏరియా అలా అనిపించింది. ఇక్కడ చూసారా ఒక ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ ఏంటంటే ది మనాకిన్ పిగ్ స్టాచ్యూ ది మనాకిన్ పిస్ స్టాచ్యూ అని అంటుంటారు. నాకైతే అస్సలు ఐడియా లేదు ఇది దేనికి ఫేమసో. బట్ చాలా వరకైతే టూరిస్టులు ఆ ప్లేస్‌ని కూడా విజిట్ చేస్తారు. అండ్ దెన్ మేమైతే ఇక్కడ చాక్లెట్స్ పర్చేస్ చేయడానికైతే వచ్చాము. సో చాక్లెట్స్ పర్చేస్ చేసేసి ఇంకా వేఫల్స్ కూడా ట్రై చేసాము. వేఫల్స్ అయితే అద్దిరిపోయాయి టేస్ట్. సో అదనమాట బెల్జియంలో మేమైతే ఎక్స్‌ప్లోర్ చేసిన ప్లేసెస్. సో ఇంకా కొంచెం షాపింగ్ ఉండే అదంతా కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఆమ్‌స్టర్‌డమ్ వెళ్తున్నామనమాట బై నైట్. ఇక్కడ చూసారా నాకు ఇండియన్ స్టోర్స్ కూడా కనిపించాయి ఆన్ ది వేలో భలే అనిపించింది. నాకు తెలిసి చాలామంది ఇండియన్స్ కూడా ఈ స్ట్రీట్ ఆర్ ఈ ప్లేస్‌లో స్టే చేస్తారు అనుకుంటాను బెల్జియంలో. అండ్ దెన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆమ్‌స్టర్‌డమ్ వీడియో రాబోతుందనమాట. సో మేమైతే బెల్జియంలో ఆ రోజైతే స్టే చేయలేదనమాట. సో డైరెక్ట్‌లీ ఆమ్‌స్టర్‌డమ్ అయితే మేము రీచ్ అయిపోయాము. సో ఈ వీడియో ఇక్కడి వరకైతే చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియో ఆమ్‌స్టర్‌డమ్‌ది రాబోతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.